వాల్యూ ఏమో నేను 6,000 కట్టాలి, కట్టాల్సిందేమో రియల్ ఎస్టేట్ వాళ్ళకి 25,000 రూపాయలు కట్టాలి. సో దీనివల్ల వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పెట్టుబడులు పెడితే తప్ప మన రాష్ట్రంలో మన వాళ్ళు పెట్టుబడులు పెట్టే అవకాశాలు అయితే లేవు. పాయింట్ నెంబర్ 1. హైదరాబాద్ డెవలప్ అయింది రీజన్ ఏంటంటే చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాలలో నుంచి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దాన్ని కంపేర్ చేయడానికి ఎలా ఉంటుంది? అబ్సల్యూట్లీ లేదండి. సో అక్కడ మీకు సోర్స్ లేదు బేసికల్గా. ఇప్పుడు ఈ సోర్స్ లేకపోవడం వల్ల అక్కడ డెవలప్మెంట్ అనేది కుంటుపడిపోవడం మాత్రం వాస్తవము. ఇట్ టేక్స్ టైం అదర్ 35 years ఈజీగా. ఓకే అరుణ గారు, ఏంటి ఏవో వీడియోలు అవి పెట్టారట? ఏదో బస్సు. అదే ఏదో వీడియో, అది వీడియోయే కదా. అరుణ గారు, ఒకటి మీరు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫేమస్ అయిపోయారండి. నేను కూడా చాలా చోట్ల చూసాను వీడియోలు. ఆటో డ్రైవర్లు బాధపడిపోతున్నారు బస్సులు ఎందుకు అని చెప్పేసి అని. కానీ అందరూ క్వశ్చన్ చేసేది అంటే మరి ఇది ముందు మీరు ఎందుకు ఆలోచించలేకపోయారు? ఇది వైసీపీ కాదండి. ఇక్కడ వైసీపీ ప్రజలు అనుకుంటున్నారు. For your kind information, I am saying just public is expectations, public is questioning you. That's it. It's not my opinion. Not public. ఆ వీడియో కట్ చేసింది, ఎడిట్ చేసి వాళ్ళకి కావాల్సిన వరకే పెట్టుకుంది వైసీపీ వాళ్ళు. వేస్తోంది వైసీపీ వాళ్ళ హ్యాండిల్స్ నుంచి, క్వశ్చన్ చేస్తోంది కింద కామెంట్ రూపంలో వైసీపీ వాళ్ళు. నేను మాట్లాడిన లింక్ పూర్తిగా మహా న్యూస్ లో ఉంటది, క్లియర్ గా వినండి నేను ఏం మాట్లాడాను. ఆ తర్వాత నా పర్సెప్షన్ రాంగ్ అయితే యాజ్ ఏ లాయర్ అప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి. నేను నా పర్సెప్షన్ చెప్పట్లేదు, నేను అక్కడ ఉన్న కామెంట్స్ ని చెప్తున్నా. వర్మ గారు డిబేట్ ఒక్క నిమిషం వర్మ గారు డిబేట్ అయిపోయిన తర్వాత ఆ ఫుల్ లింక్ వీడియో నేను చూసాను సార్, మీకు పంపిస్తాను. తదుపరి చర్చా కార్యక్రమంలో దీని గురించి చర్చిద్దాం సార్. తదుపరి చర్చా కార్యక్రమంలో దీన్ని పూర్తిగా మీ వీడియో పూర్తిగా చూడండి, దీని గురించి బాగా చర్చిద్దాం సార్. ఇప్పుడే ప్లే చేద్దాం ఒకసారి. ఆ లింక్ పంపించండి శేఖర్ రెడ్డి గారు. సరే వదిలేండి ఇప్పుడు లింక్ అవి. ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా నేను చూపిస్తా. ఖచ్చితంగా నేను చూస్తాను. నాకు ఒకే ఫోన్ ఉంది, దాంట్లో ఉంది. వర్మ గారు డిబేట్ అయిపోయింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? అన్న శేఖర్ రెడ్డి తప్పు చేశాడు, శేఖర్ రెడ్డి అబద్ధం మాట్లాడాడు అని చెప్పి మీరు నా మీద కథనం ఏంటి కావాలంటే? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? నేనేం మాట్లాడాను నాకు ఫుల్ క్లారిటీ ఉంది. నా పర్సెప్షన్ నేను ఏంటో ప్రజలకు చెప్పింది నేను ఫుల్ క్లారిటీ. సరే ఓకేలేండి. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ సేమ్ టీమ్. నేను రాంగ్ మాట్లాడితే మా పార్టీ యాక్షన్ తీసుకుంటది. మీరేమి దాన్ని మీ హ్యాండిల్స్ లో కట్ చేసి రెడీ చేసి వైసీపీ పార్టీ లాగా మా పార్టీ బిహేవ్ చేయదు. ఓకే అరుణ వినండి. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? సేమ్ టీమ్ తో మళ్ళీ బరిలోకి దిగుతున్నారు. ఇందాక రాజేష్ గారు చెప్పారు కదండి, ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయినా 175 కొడుతున్నారు కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ 11 మిగిలింది. ఇప్పుడు కూడా అంతే ఉంటది జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఏం లేదు, ప్రజల్ని ఒక మాయలోకి తీసుకెళ్లి నమ్మించి అలా పెట్టడం అలవాటు జగన్మోహన్ రెడ్డికి. అందులో భాగంగా గత 5 ఏళ్ల పాటు ఏ హామీలు నెరవేర్చకపోయినా గోడల స్టిక్కర్లు, బడులకు రంగులు వేసి చేశాను అని చెప్పి చెప్పుకొని తిరిగాడు. కానీ ప్రజలు నమ్మలేదు కాబట్టి 11కి మిగిల్చారు. ఇప్పుడు సేమ్ కాన్ఫిడెన్స్ అలాగే, సేమ్ పనులు అలాగే, సేమ్ టీం